నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. గంగవరం మండలంలోని గోల్డెన్ ఫంక్షన్ హాల్లో టైలరింగ్ మహిళలతో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ముఖాముఖి. పరిశ్రమలు వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే వెల్లడి. మొగిలి గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో ఏనుగు మృతి. దర్యాప్తు చేస్తున్న అటవీ శాఖ అధికారులు. వార్తల్లోని వివరాలు. పలమనేరు రూరల్ గంగవరం మండలంలోని గోల్డెన్ ఫంక్షన్ హాల్లో పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆధ్వర్యంలో తిరుపూర్కు చెందిన ఈస్ట్మన్ ఎక్స్పోర్ట్ గ్లోబల్ క్లాతింగ్ ప్రైవేట్ లిమిటెడ్ టెక్స్టైల్స్ పరిశ్రమను పలమనేరు పరిసర ప్రాంతంలో ఏర్పాటు చేసి సుమారు 4000 మందికి ఉపాధి కల్పించేందుకు గాను నియోజకవర్గంలోని ఐకేపీ మహిళలతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని, ఆయా ప్రాంతాల్లో ఏ రంగంలో నైపుణ్యం కలిగిన వారు ఉన్నారో అలాంటి పరిశ్రమలను ఏర్పాటు చేయాలని, పలమనేరు నియోజకవర్గంలో టైలరింగ్ లో మహిళలు ఎంతో నైపుణ్యంతో ఉన్నారని, వారందరికీ ఉపాధి కల్పించడం కోసం తమిళనాడు రాష్ట్రం తిరుపూర్కు చెందిన సంస్థ వారితో మాట్లాడి వారి సమక్షంలో మహిళల అభిప్రాయాలను సేకరించి వారు పనిచేయుటకు సముఖంగా ఉన్నట్లయితే ఇక్కడ వారు బట్టల పరిశ్రమను ఏర్పాటు చేస్తారని, దీని ద్వారా పలమనేరు నియోజకవర్గ పరిధిలో దాదాపు 4000 మందికి ఉపాధి దొరుకుతుందని తెలిపారు. పరిశ్రమలో పనిచేయడానికి సుముఖంగా లేని వారికి పీస్ వర్క్ ద్వారా తమ ఇంటి వద్దే కుట్టు ఇచ్చే విధంగా వారితో మాట్లాడతానని, మీరు పని చేయడానికి ముందుకు రాకపోతే ఆ పరిశ్రమ వేరే నియోజకవర్గానికి వెళ్లిపోతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ శ్రీదేవి, ఈస్ట్మన్ ఎక్స్పోర్ట్ గ్లోబల్ క్లాతింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ రితేష్ కుమార్, జనరల్ మేనేజర్ మొహిద్దీన్, డిఐసి ఏడి వెంకటరెడ్డి, ఏఐఐఐసి మేనేజర్ ఇస్మాయిల్, పలమనేరు మున్సిపల్ కమిషనర్ ఎన్వి రమణారెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు సోమశేఖర్ గౌడ్, నాగరాజు రెడ్డిలతో పాటు ఏపీఎంలు, డిపిఎంలు, సిసిలు, సంఘమిత్రులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు అందరికీ తెలుసు, అందరికీ ఉద్యోగం కావాలి. ఇండస్ట్రీ వస్తేనే ఉద్యోగం క్రియేట్ అవుతాయి, ఇండస్ట్రీ వస్తేనే ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతాయి. సో ఈ సందర్భంగా చూస్తే టెక్స్టైల్ కంపెనీలో ఎక్కువగా ఉద్యోగం, టెక్స్టైల్ సెక్టర్ అంటే ఎక్కువగా ఉద్యోగం ఇవ్వని సెక్టర్. సో కంపెనీతో మాట్లాడితే కంపెనీ ఏం చెప్పడం జరిగింది, కంపెనీ ద్వారా 2000 నుంచి 3000, 4000 వరకు కూడా ఉద్యోగం ఇవ్వచ్చు ఒక చోట. ఈ 2000, 3000, 4000 ఉద్యోగం ఇవ్వడం ముందు వర్క్ ఫోర్స్ ఉండాలి, వర్క్ ఫోర్స్ ఇంట్రెస్టెడ్గా ఉండాలి, వర్క్ ఫోర్స్ సక్రమంగా పనిచేస్తే సస్టైన్ అవుతుంది కంపెనీ. వర్క్ ఫోర్స్ ఉంటేనే బేసిక్లీ టెక్స్టైల్ ఇండస్ట్రీ సక్సెస్ అవుతుంది. మనం అందరూ చూస్తున్నాము, చాలా చోట్ల గతంలో కూడా టెక్స్టైల్ సంబంధించి, గార్మెంట్ సంబంధించి ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగినది. కానీ లేబర్ అవైలబిలిటీ లేకపోతే ఆర్ లేబర్ బేసిక్లీ కరెక్ట్గా పనిచేయలేకపోతే చాలా చోట్ల ఈ పార్క్స్ క్లోజ్ కూడా అయినాయి, కంపెనీస్ క్లోజ్ కూడా అయినాయి. సో పలమనేరు మండలి కాదు, పలమనేరు చుట్టుపక్కల అంటే 5 కిలోమీటర్ 10 కిలోమీటర్ నుంచి కూడా జనాలు వస్తే ఒక కామన్ ప్లేస్ ఒక ఇండస్ట్రీ పెట్టగలిగితే మనము 2000, 3000, 4000 ఇండస్ట్రియల్ జాబ్ ఇవ్వడానికి ఒక సిచ్యువేషన్ ఫ్యూచర్ తయారవుతుంది. ఈరోజు ప్రభుత్వం కూడా ప్రతి ఒక్క మహిళా సోదరి మనందరినీ కూడా ఒక ఎంటర్ప్రీనర్గా తయారు చేయాలనేటువంటి ఆలోచనతో, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ యూనిట్ పెట్టాలనేది ముఖ్య ఉద్దేశము. సో ఈ అవకాశాన్ని మీరు యూటిలైజ్ చేసుకుంటారని చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఇప్పుడు ఈరోజు ఈ సమావేశం ప్రధానంగా గార్మెంట్స్కి సంబంధించి ఈ ప్రాంతంలో ఇండస్ట్రీ పెట్టాలా, పెడితే మీకు ఉపాధి అవకాశాలు ఉంటాయి, దానికి సంబంధించి మీ అభిప్రాయాలు కనుక్కోవడానికి, మీ ఆలోచనలు కనుక్కోవడానికే ఈరోజు ప్రధానంగా ఈ సమావేశం ఇక్కడ ఏర్పాటు చేశాం. దగ్గర గార్మెంట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. 4 రోడ్లలో అప్పుడు నేను పరిశ్రమల శాఖ మంత్రిగానే H2 గార్మెంట్స్కి సంబంధించినటువంటి ఎక్స్పాన్షన్స్ కానీ, విశ్వం అపరెల్స్ కానీ, అదేవిధంగా సాయి ఎక్స్పోర్ట్స్ కానీ, బీకోటలో ఏకేఆర్ టెక్స్టైల్స్ కానీ, ఇవన్నీ కూడా ఆ రోజు తీసుకొచ్చాం. దాని ఉద్దేశం కూడా అటు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కూడా సాయి ఎక్స్పోర్ట్స్ అని కుప్పంలో కూడా ఒక ఇండస్ట్రీ తీసుకొచ్చారు. అవి కొంతవరకు ఆ ప్రాంతంలో ఉండేటువంటి మహిళలందరినీ కూడా ట్రైన్ చేసి వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడడానికి, ఉపాధి అవకాశాలు పెంచుకోవడానికి
ఇది ఒక మంచి అవకాశం అని చెప్పి ఆ రోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. మొగిలి గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో గత రాత్రి 4 సంవత్సరాల మగ ఏనుగు మృతి చెందింది. బంగారుపల్లెం మండలం మొగిలి గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉన్న చెరువు వద్ద 4 సంవత్సరాల మగ ఏనుగు మృతి చెందిందని అటవీ శాఖ అధికారులకు సమాచారం రావడంతో చిత్తూరు డిఎఫ్ఓ ధోరణి సంఘటనా స్థలానికి చేరుకుని ఏనుగు మృతి పట్ల అటవీ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. డాక్టర్లు పూర్తి పరీక్షల అనంతరం ఏనుగు మృతి పట్ల వివరాలు తెలుస్తుందని, నాటుబాంబు వల్ల చనిపోలేదని, ఈ అటవీ ప్రాంతంలో దాదాపు 17 ఏనుగులు ఉన్నాయని అటవీ శాఖ వారు గస్తీ తిరుగుతూ ఉంటారని, వైద్యులు శవ పరీక్ష అనంతరం పూర్తి వివరాలు తెలుస్తుందని తెలిపారు. ఈరోజు ఒక ఏనుగు మనకి 4 to 5 years ఓల్డ్ మేల్ మొగిలి విలేజ్లో తేకుమంద RF లోప్లో వాటర్ బాడీ పక్కన చనిపోయింది అనే ఇన్ఫర్మేషన్ మనకి మార్నింగ్ వచ్చింది. స్టాఫ్ మొత్తం కూడా నైట్ మానిటర్ చేస్తున్నప్పుడు ఈ ఏనుగు అనేది ఆల్రెడీ మనకి ఒక 14 ఏనుగు ఉంది RF లోప్లో, అడవి లోపలోనే ఉంది. దాంట్లో ఒక ఏనుగు వచ్చి చూసిన తర్వాత మనం ఏమేమి రీజన్స్ ఉండొచ్చు అని చాలా ఇన్వెస్టిగేట్ చేశాము. ఇప్పుడు 13 ఏనుగు కూడా ఎక్కడ ఉంది, అది వేరే ఎక్కడైనా వెళ్ళి విలేజెస్కి వెళ్తుందా అన్నీ కూడా మానిటరింగ్ అనేది మార్నింగ్ నుంచి జరుగుతుంది. ప్రికాషన్స్ దానికి కూడా అది ఎక్కడ వెళ్ళి డ్యామేజ్ చేయకుండా ఉండడానికి ఏం చేయాలో అది కూడా చేస్తున్నాము. మీన్ వైల్ ఇప్పుడు డాక్టర్స్ వెటనరీయన్స్ పోస్ట్మార్టం అనేది చేస్తున్నారు. మనకి దాంట్లో రూల్ అవుట్ అయింది ఏమంటే ఈ కంట్రీ బాంబ్ వల్ల ఏనుగు చనిందా అనేది మార్నింగ్ నుంచి అడుగుతున్నారు. అది రీజన్ కాదు. కంట్రీ బాంబ్ వల్ల చనింటే బాడీ దాంట్లో మౌత్లో ఉన్న పార్ట్స్ అని కొన్ని ఇది ఉంటుంది. అది అన్ని డాక్టర్స్ వెరిఫై చేశారు. ఇప్పుడు అది దానివల్ల జరిగిన ఇన్సిడెంట్ కాదు. మోస్ట్లీ దాని ఒక గ్రూప్ అని ఉంటే, హర్డ్ అని ఉంటే లోపల కొన్ని ఫైటింగ్స్ ఉంటుంది, దానివల్ల బాడీ పార్ట్స్ ఇంజూర్డ్ ఉంటుంది. అది అన్నీ కూడా ఇప్పుడు శాంపిల్ కలెక్షన్స్ కూడా డాక్టర్స్ చేస్తున్నారు. వెటనరీయన్స్ ఫ్రమ్ ద జూ కూడా వచ్చారు, మనకి లోకల్ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఉన్నారు. సో టీం మొత్తం దాంట్లో వర్క్ చేస్తున్నారు. సో ఇది కంట్రీ బాంబ్ వల్ల జరిగిందనే ఇన్సిడెంట్ కాదు. మీన్ వైల్ మనకి 1 month ముందు చిత్తూరు వెస్ట్లో కంట్రీ బాంబ్ కేసు అనేది ఒకటి జరిగింది. దానికి మనం ఇమీడియట్గా యాక్షన్ చర్యలు తీసుకున్నాము. ముద్దాయిల్ని కూడా అరెస్ట్ చేయడం, రిమైనింగ్ కంట్రీ బాంబ్స్ని ఆ విలేజ్ నుంచి మొత్తం కూడా మనం సీజ్ చేయడం అండ్ కోర్టులో కూడా వాళ్ళని రిమాండ్లో పెట్టడం అనేది జరిగింది. సో ఇది న్యాచురల్గా ఒక యానిమల్ దాని లోపల ఉన్న ఒక బిహేవియర్ హర్డ్ ఇన్ ఫైటింగ్ వల్ల ఉండొచ్చు అని అనుకుంటున్నాము. ఇప్పుడు కూడా దాన్ని కన్ఫర్మ్ చేయలేము. దానికోసం శాంపిల్స్ కలెక్షన్ చేసి మనం లెబారెటరీకి పంపించి మనకు రిజల్ట్ వచ్చిన తర్వాతనే మనం క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాం. ఇది ఒక న్యాచురల్ అని అలర్ట్ కాదు. బికాజ్ ఈ లొకేషన్ అనేది డైలీ మానిటరింగ్లో ఉంది. మనకి ఇక్కడ వచ్చి మోరోలెస్ 17 ఏనుగు ఉంది. 14, 3 and 1 గ్రూప్గా ఉంది. అది అన్నీ కూడా డైలీ మానిటరింగ్లో మనం పెట్టాము. సో ఇట్ ఈస్ ఇంపాసిబుల్ దట్ ఇది 2 days అయింది. డాక్టర్స్ కూడా క్లియర్గా చెప్తున్నారు వెరీ రీసెంట్ డెత్. నిన్న నైట్, అది కూడా మిడ్నైట్ తర్వాతనే జరిగి ఉండాలి. నైట్ దాని తర్వాత కూడా మన స్టాఫ్ ఇక్కడ జస్ట్ ఆపోజిట్ ఈ వంకకి మనకి ఒక వాచ్ టవర్ కూడా ఉంది. అక్కడ 4 మంది నైట్ పడుకుంటున్నారు. సో వాళ్ళు కూడా ఆ అలార్మ్ కాల్స్ అనేది వినడం జరిగింది. సో దాని తర్వాతనే ఈ ఇన్సిడెంట్ అనేది జరిగింది. ఇట్ ఈస్ అన్ ఇమీడియట్ డైలీ మానిటరింగ్ మనం చేస్తున్నాము. నెక్స్ట్ డే మార్నింగే మనం కనిపెట్టి వాట్ ఎవర్ ఇస్ ద రైట్ఫుల్ యాక్షన్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. థ్యాంక్ యూ. ఏపీ దేవాదాయ ధర్మాదాయ శాఖ చట్టం ప్రకారం రాష్ట్రంలోని దేవాలయాలకు వచ్చే ఆదాయాన్ని బట్టి ట్రస్ట్ బోర్డు సభ్యులను, ఫెస్టివల్ కమిటీలను నియమించే అధికారం ఒక్క దేవాదాయ శాఖ కమిషనర్కు మాత్రమే ఉంటుందని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. ఏపీ దేవాదాయ ధర్మాదాయ శాఖ చట్టం ప్రకారం రాష్ట్రంలోని దేవాలయాలకు వచ్చే ఆదాయాన్ని బట్టి ట్రస్ట్ బోర్డు సభ్యులను, ఫెస్టివల్ కమిటీలను నియమించే అధికారం ఒక్క దేవాదాయ శాఖ కమిషనర్కు మాత్రమే ఉంటుంది. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానం వార్షిక ఆదాయం ₹1,00,00,000 దాటినందున స్థానిక ప్రజాప్రతినిధి ప్రతిపాదించిన సభ్యుల జాబితాను దేవాదాయ శాఖ కమిషనర్, మంత్రి కలిసి ప్రభుత్వానికి సిఫార్సు చేసి ప్రభుత్వ అనుమతితో ఫెస్టివల్ కమిటీ నియామకం జరుగుతుందని చట్టం చెబుతోంది. జిల్లా అధికార యంత్రాంగం సహృదయంతో దేవాదాయ శాఖ అధికారులతో చర్చించి ఇప్పటికే ప్రకటించిన ఫెస్టివల్ కమిటీపై పునః పరిశీలన జరిపి చట్టబద్ధంగా ఫెస్టివల్ కమిటీని త్వరలో ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. తిరుపతి నగరంలో ఎండ తీవ్రత రోజు రోజుకి పెరుగుతుందండి. దానిని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే వాహనదారులు ఉంటారో 2 వీలర్స్ 4 వీలర్స్లో కానీ వాళ్ళంతా కూడా ఈ సిగ్నల్ పాయింట్స్ దగ్గర జంక్షన్లలో రెడ్ సిగ్నల్ పడినప్పుడు ఎండ తీవ్రతను తట్టుకోలేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. వడదెబ్బ బారిన పడి అనారోగ్యం పాలవుతున్నారని చెప్పని మానవ సేవే మాధవ సేవ అన్న ఒక నినాదంతో తిరుపతిలోని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు
శ్రీ దిండుకుర్తి నరసింహులు గారి ఆధ్వర్యంలో ఈరోజు తిరుపతిలో ఉన్నటువంటి సిగ్నల్ పాయింట్స్ వద్దంతా కూడా ఈరోజు గ్రీన్ షీట్స్ అని చెప్పి పందిర్లలాగా వేస్తున్నారండి. నిజంగా ఇది అభినందనీయం. ఎవరికి రాని ఆలోచన ఈరోజు నిజంగా నగరపాలక సంస్థ అధికారులు ఇలాంటి కార్యక్రమాలను చేయాలి పోలీసుల సహకారంతో. కానీ స్వచ్ఛందంగా ఈరోజు ప్రజలు ఇబ్బందులు పడకూడదని చెప్పని నగరంలో ఉన్నటువంటి ఏదైతే సిగ్నల్ పాయింట్స్ ఉంటాయో ట్రాఫిక్ సిగ్నల్ పాయింట్స్ అక్కడంతా కూడా వీళ్ళు సుమారు 35,000 రూపాయలు ఖర్చు పెట్టి సొంత డబ్బులతో ఆర్యవైశ్య సంఘం సభ్యులు చేస్తున్నటువంటి ఈ మంచి కార్యక్రమానికి మనస్ఫూర్తిగా నగర ప్రజల తరఫున అభినందనలు తెలియజేసుకుంటున్నా. ఇలాంటి వాళ్ళకి ప్రజాప్రతినిధులు అలాగే ఉన్నతాధికారులు సంపూర్ణ సహకారం అందించాలండి, వాళ్ళని ప్రోత్సహించాలి. ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు నగర ప్రజల కోసం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు ఎన్టీఆర్ కూడలి వద్ద టౌన్ క్లబ్ వద్ద ఆ సిగ్నల్ పాయింట్ కాడ అది ఏర్పాటు చేస్తే గ్రీన్ మ్యాట్స్ ఎంతో మంది వచ్చి అక్కడ నిలబడుకుంటున్నారు. ఆ సిగ్నల్ గ్రీన్ సిగ్నల్ పడే వరకు ఎండ తీవ్రత నుంచి వాళ్ళు ఉపశమనం కలుగుతుంది. ఈ ఎండ తీవ్రతకి ముసలి వాళ్ళు పసిపిల్లలు వడదెబ్బకు లోనైపోయి ఈరోజు అనారోగ్యం పాలవుతున్నారు. చాలా తీవ్రంగా ఉంది ఎండ. కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి శ్రీ ఆర్యవైశ్య సంఘం సభ్యులకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి తిరుపతి ప్రజల తరపున. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం వైఎస్ఆర్సీపీ బీసీసీఎల్ అధ్యక్షులుగా మొగలేశ్వర్ను అధిష్టానం నియమించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ అభివృద్ధి కోసం సాయశక్తులా కృషి చేస్తానని, అలాగే నాకు ఈ పదవి రావడానికి కారకులైన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి మరియు వైఎస్ఆర్సీపీ పార్టీ కుటుంబ సభ్యులకు, కార్యకర్తలకు, తన గ్రామస్తులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రియతమ నాయకులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మాజీ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మిథునన్న గారు, చిత్తూరు జిల్లా అధ్యక్షులు బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు వీరి సహకారంతో బంగారుపాలెం మండలం బీసీసీఎల్ అధ్యక్ష పదవి నాకు బీసీసీఎల్ అధ్యక్ష పదవి నాకు రావడం చాలా ఆనందంగా ఉంది. దీనికి ముఖ్యంగా కృషి చేసినటువంటి పోతలపట్టు సమన్వయకర్త సునీల్ కుమార్, మాజీ శాసనసభ్యులు లలిత్ కుమారి గారికి మరియు మండల కన్వీనర్ రామచంద్రన్న గారికి మరియు కుమారాజన్న గారికి, శిరీష్ అన్న గారికి, ఎంపీపీ అమరావతమ్మ గారికి, జెడ్పీటీసీ సోమన్న గారికి మరియు మండల నాయకులందరికీ మరియు సర్పంచులకు, ఎంపీటీసీలకు మరియు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలుపుతూ, నాకు ఈరోజు నిన్న సాయంత్రం నుంచి ప్రతి ఒక్కరు ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా కృతజ్ఞత తెలిపిన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు మరియు బోడబండ గ్రామ ప్రజలు మరియు విచ్చేసినటువంటి మా స్నేహితులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, కృతజ్ఞతలు తెలుపుతూ, నాకు ఈ పదవి ఇచ్చినందుకు నేను వైఎస్ఆర్సీపీ పార్టీకి అన్ని విధాల నా శాయశక్తులా కష్టపడి పనిచేస్తూ బీసీ కులస్తులందరినీ కలుపుకొని ఒక దారి మీద నడుస్తూ సమస్యలు పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తున్నానని హామీ ఇస్తూ సెలవు తీసుకుంటాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గంగవరం మండలంలోని గోల్డెన్ ఫంక్షన్ హాల్లో టైలరింగ్ మహిళలతో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ముఖాముఖి. పరిశ్రమలు వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే వెల్లడి. మొగిలి గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో ఏనుగు మృతి. దర్యాప్తు చేస్తున్న అటవీ శాఖ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.